హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా ఐబీపీఎస్ వెబ్సైట్లో మనకి 2026-27కి సంబంధించినటువంటి ఎగ్జామ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు వెబ్సైట్లో చూడొచ్చు, 16th Jan పోస్ట్ అయింది. సో దానికి సంబంధించి అసలు ఎగ్జామ్ డేట్స్ ఏమి ఇచ్చారు, రోడ్ మ్యాప్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే, సో మనకి ఐబీపీఎస్ రిలీజ్ చేసినటువంటి ఎగ్జామ్ క్యాలెండర్లో మనకి పిఎస్బీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి అఫీషియల్ ఎగ్జామ్ డేట్స్ అనేవి టెంటేటివ్ మాత్రమే. సో ఈ నోటిఫికేషన్ స్క్రీన్ షాట్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దిస్ ఈస్ ద నోటిఫికేషన్ అండి. So this announcement has been released in website on 16th of January. You can go through the www.ibps.in website లో మీకు ఫర్దర్గా కూడా బ్యాంక్ నోటిఫికేషన్స్ ఏదొచ్చినా ఇందులో తెలుస్తుంది. సో టెంటేటివ్ క్యాలెండర్ విచ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫర్ సిఆర్పిస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్. ఓకే, 2026-27కి సంబంధించినటువంటి క్యాలెండర్. సో దీంట్లో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, లేదా సీనియర్స్ ఆబ్వియస్లీ ప్రిపేర్ అయ్యి అటెంప్ట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఏదైనా సరే ఒక అవేర్నెస్ కోసము ఈ వీడియో అనేది చేస్తున్నాం. అసలు పిఎస్బీస్ అంటే ఏంటి, ఆర్ఆర్బీస్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బాక్స్ని మనం డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం. సో ముందుగా మనకి ఈ యొక్క ఎగ్జామ్ క్యాలెండర్ ద్వారా మనకైతే ఒక రోడ్ మ్యాప్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్ అనేది దొరుకుతుందండి. ఎందుకంటే ఐబీపీఎస్లో మనకి ఇప్పుడు పీఓ రిక్రూట్మెంట్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, అలాగే మనకి సిఎస్ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్, దాంతోపాటు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్ కూడా ఈ ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనం దీనికి ఇంకా విల్ డిస్కస్ ఇన్ డెప్త్. సో బై దిస్ వీ కెన్ అండర్స్టాండ్ ద రోడ్ మ్యాప్ ఫర్ ఐబీపీఎస్ ఈ పోస్ట్స్కి. ఓకే, సో మనకి అందరికీ తెలుసు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో లెట్స్ సీ. ఎగ్జామ్ డేట్స్ ఆర్ టెంటేటివ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. సో ముందుగా రిక్రూట్మెంట్ ఫర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, పిఎస్బీస్లో మనకి ఏ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్, ఏదైతే మనం పీఓ లేదా మేనేజ్మెంట్ ట్రైనీస్ అని పిలుస్తామో, ఓకే, దాంతోపాటుగా మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎస్పీఎల్, అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్, సిఎస్ఏ రిక్రూట్మెంట్స్ ఫర్ పిఎస్బీస్. ఆల్సో వీ హ్యావ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్లో మనకి ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3 అలాగే ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. సో ఆఫీసర్ స్కేల్ 1 అంటే ఆర్ఆర్బీస్, ఏదైతే మనం ఆర్ఆర్బీస్ అంటే గ్రామీణ బ్యాంక్స్, పిఎస్బీస్ అంటే విచ్ వీ సే గవర్నమెంట్ బ్యాంక్స్, రైట్, మనందరికీ తెలిసిందే. సో ఆర్ఆర్బీస్ గ్రామీణ బ్యాంక్స్ అంటాము. సో ఇప్పుడు అవి మనకి మర్జ్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా ఏ బ్యాంక్స్, లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ నేను చూపిస్తాను. సో ఆఫీసర్స్ స్కేల్ 1 అంటే మనము పీఓగా చెప్పచ్చు, ఆల్రెడీ దాన్ని మనము అసిస్టెంట్ మేనేజర్గా కూడా పిలవచ్చు. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 అంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్గా చెప్పచ్చు. అండ్ వీ హ్యావ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అని కూడా మనం చెప్పచ్చు. అండ్ ఆఫీసర్ స్కేల్ 3 ఇస్ సీనియర్గా మనము చెప్తామన్నమాట. అండ్ వీ హ్యావ్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే మనకి క్లర్క్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లిస్ట్ ఆఫ్ పిఎస్బీస్ మనకి 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి ఇండియాలో. సో వీటిలో మనకి పోస్టింగ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ దిస్ మనకి ఎస్బీఐకి సెపరేట్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఈ రిమైనింగ్ 11 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు పీఓగా, ఎస్ఓగా ఆర్ క్లర్క్గా ఏదో ఒక దాంట్లో మీరు సెలెక్ట్ అవ్వాలి. అంటే మనము ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బీస్, టోటల్గా మనకి 28 ఆర్ఆర్బీస్ ఉన్నాయండి. మనకి బేసిక్గా ఆర్ఆర్బీస్ అన్ని ఇది వరకు మల్టిపుల్ ఉన్నాయి, బట్ లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ బీన్ మర్జ్డ్ యాజ్ గ్రామీణ బ్యాంక్స్ అన్నీ కూడా ఏ స్టేట్ వైజ్ ఆ స్టేట్ వైజ్కి మర్జ్ చేయడం జరిగింది. లైక్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్కి అరుణాచల్ ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, రూరల్ బ్యాంక్ ఉంది. సో ప్రీవియస్లీ మనకి ఒక స్టేట్లో మల్టిపుల్ గ్రామీణ బ్యాంక్స్ ఉండేవి, ఇప్పుడు వీటిని మర్జ్ చేయడం జరిగింది. సో చూడండి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, తమిళనాడు గ్రామీణ బ్యాంక్, ఈ విధంగా మనకి ఉన్నాయన్నమాట లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బీస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డీప్ ఇన్ టు ద పోస్ట్ విచ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. సో పిఎస్బీస్ మనకి కామన్ రిక్రూట్మెంట్ పోస్ట్, పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్ చూసాము, అండ్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్. ఓకే, ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఉంది. అండ్ అలాగే సిఆర్పి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్, ఏదైతే ఇదివరకు క్లర్క్గా చెప్పేవాళ్ళమో ఇప్పుడు దాన్ని మార్చారనమాట, కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా.
ఓకే. అయితే మరి ఆర్ఆర్‌బీలో ఉండేవి మనం ఆల్రెడీ చెప్పాము. ఆఫీసర్ స్కేల్ 1ని పీఓగా పిలుస్తాం లేదా అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పొచ్చు. ఆఫీసర్ స్కేల్ 2 అండ్ 3 అంటే స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చెప్తాము ఆఫీసర్ స్కేల్ 2ని. అలాగే ఆఫీసర్ స్కేల్ 3ని సీనియర్ అని పిలుస్తామన్నమాట. అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్‌ని మనము క్లర్క్ అని చెప్తామన్నమాట. సో ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాము ఈ యొక్క స్క్రీన్‌షాట్‌లో, ఈ యొక్క నోటిఫికేషన్‌లో అసలు ఏముంది అని. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రతి దానికి ఈ పైనున్న బాక్స్‌లో అంతా కూడా మనకి పీఎస్‌బీస్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బాక్స్‌లో. ఈ బాక్స్‌లో మనకి ఆర్ఆర్‌బీస్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో, పీఎస్‌బీస్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్‌కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడుంది మనకి 22 ఆగస్ట్, 23 ఆగస్ట్ ఉంది. ఆ తర్వాత ఆగస్ట్ నుంచి మనకి మళ్ళీ అక్టోబర్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ 40 డేస్ టైంలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. దిస్ ఈజ్ ఫర్ పిఎస్బీస్. అండ్ అలాగే పిఎస్బీస్లో స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి మనకి 29 ఆగస్ట్న ప్రిలిమ్స్ ఉంది. అగైన్ మనకి ఇంకొంచెం టైం అయితే ఎక్స్ట్రా ఉంది. ఆగస్ట్ నుంచి మళ్ళీ నవంబర్లో మనకి మెయిన్స్ అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిఎస్సిఎస్కి క్లర్క్స్కి ఏదైతే కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో ఉంది. అక్కడి నుంచి మనకి డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. ఓకే. దిస్ ఈజ్ ద టెంటేటివ్ క్యాలెండర్. కమింగ్ టు ఆర్ఆర్బీస్ ఆఫీసర్ స్కేల్ 1 ఏదైతే మనం పీఓగా అసిస్టెంట్ మేనేజర్గా చెప్తున్నామో రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కనుక స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ నుంచి 21 అండ్ 22 నవంబర్లో జరుగుతాయి ఆఫీసర్ స్కేల్ 1కి. మళ్ళీ వెంటనే మనకి డిసెంబర్లో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 డేస్లో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అ సింగిల్ ఎగ్జామినేషన్. సో ఆఫీసర్ స్కేల్ 2 అండ్ 3కి మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది ఆఫీసర్ స్కేల్ 1కి. ఆఫీసర్ స్కేల్ 2కి అండ్ 2 అండ్ 3కి మనకి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. దిస్ సింగిల్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ దిస్ అనమాట. 20th డిసెంబర్ మనకి ఎగ్జాము ఉంది. చూడండి 20th డిసెంబర్న మనకి 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్, ఆఫీసర్ స్కేల్ 2, 3కి సింగిల్ ఎగ్జామ్ ఉంది. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ అండ్ ఆఫీసర్ స్కేల్ 2 అండ్ 3కి సింగిల్ ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ప్రిలిమ్స్ మనకి 6th, 12th, 13th ఆఫ్ డిసెంబర్లో ఇచ్చారు ఈ ఇయర్. అండ్ మరి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 2027 Jan 30న జరుగుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఇంత కన్ఫ్యూజన్లో కాకుండా ఒక ఫేజ్ వైజ్ డివైడ్ చేసుకుందాం. మనం ఎలా చదవాలి ఇప్పుడు చెప్పాలంటే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి జాన్ వరకు జాన్ కాకపోయినా డిసెంబర్ వరకు అంతా కూడా ఒక హెక్టిక్ టైం, ఒక హై టైం అని చెప్పచ్చు. అండ్ ఇప్పుడే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బికాస్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఇచ్చిన డేట్స్కి అట్లీస్ట్ ఒక ప్రయర్ టు 45 డేస్ మనకి రిలీజ్ అవుతుంది. 45 డేస్ బిఫోర్ మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. బట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మనకి 45 డేస్ ముందు వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీఓ కనుక చూసుకున్నట్టయితే ఆగస్ట్ నుంచి చూస్తే మనకి జూన్ ఎండ్ ఆ టైంలో రావచ్చు అనమాట నోటిఫికేషన్స్. సో మనకి చాలా టైం ఉంది. ఇట్స్ బెస్ట్ టైం ఉంది ఫర్ ఆల్ ఎగ్జామ్స్, ఫర్ ఆల్ క్రాకింగ్, ఫర్ ఆల్ ద బ్యాంక్ ఎగ్జామ్స్. సో టైమ్ లైన్స్ మనం ఫేజెస్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్లో చూసుకున్నట్టయితే ఆగస్ట్ టు అక్టోబర్ 3 months ఆఫ్ స్పాన్లో మనకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ చూద్దాం. ఆగస్ట్ 22 నుంచి మొదలు పెట్టుకొని మనకి 22, 23 మనకి ఫస్ట్ పిఎస్బి పిఓ ప్రిలిమ్స్ ఉంది. అలాగే పిఓ లేదా ఎంటీస్ మేనేజ్మెంట్ ట్రైనీస్. తర్వాత ఆగస్టు 29న మనకి పిఎస్బి స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఉంది. ఆ తర్వాత మనకి సెప్టెంబర్ లేదు. తర్వాత అక్టోబర్లో మనకి అక్టోబర్ 4న ఈ పిఎస్బి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. అక్టోబర్ 10th, 11thలో మనకి పిఎస్బి కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించి ప్రిలిమ్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఫేజ్లో మనకు చూసుకున్నట్టయితే ఈ ఎస్ఓకి సంబంధించి ఫేజ్ 2 ఇఫ్ వీ హ్యావ్ డివైడెడ్ నవంబర్ టు జనవరి కనుక మనం చూసుకున్నట్టయితే నవంబర్ 1న మనకి ఎస్ఓ మెయిన్స్ ఉంది, స్పెషలిస్ట్ ఆఫీసర్. నవంబర్ 21 అండ్ 22లో మనకి ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ ఉంది. ఓకే, ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ ఉంది. 1 second, నవంబర్, సో సారీ, దిస్ ఇస్ ప్రిలిమ్స్. ఓకే,
నవంబర్ 21 అండ్ 22లో చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ మనకి డిసెంబర్ 6th, 12th, 13th ఆర్ఆర్బీ క్లర్క్కి ప్రిలిమ్స్ ఉంది. డిసెంబర్ 20న మళ్ళీ ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ ఉంది. అండ్ అలాగే స్కేల్ 2 and 3కి ఎగ్జామినేషన్, సింగిల్ ఎగ్జామినేషన్ ఉంది. అండ్ మళ్ళీ డిసెంబర్ 27న పిఎస్బి కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. అగైన్ Jan 30, 2027 మనకి ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ డివైడెడ్ ద టైమ్ లైన్స్ ఇన్ 2 phases అనమాట. ఆగస్ట్ నుంచి చూసుకున్నట్టయితే జాన్ వరకు ఆస్పిరెంట్స్ విల్ బి సో బిజీ. సో ఇప్పటి నుంచి కనుక మనము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీరు క్రాక్ చేయడం ఈజీ. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్ దీస్ డేట్స్ ఆర్ టెంటేటివ్. సో ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది, అది కూడా మనం చూసేద్దాం. సో ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విల్ బీ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. అండ్ ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా మనకంతా కూడా సింగిల్ రిజిస్ట్రేషన్ అనమాట. సో క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అప్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. డ్యూరింగ్ యువర్ రిజిస్ట్రేషన్ టైంలో మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ విధమైన జేపీఈజీ ఫార్మాట్లో మనము అన్నీ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీ ఫోటో, మీ సిగ్నేచర్ కూడా ఈ మెన్షన్ చేసినటువంటి డైమెన్షన్స్కి మించకూడదు అనమాట. అంటే లైక్ 20 KB to 50 KB అన్నారు. అలాగే సిగ్నేచర్ షుడ్ బి 10 to 20 KB అన్నారు. థంబ్ ఇంప్రెషన్ అంటే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద వేసి దాన్ని ఫోటో తీసి దాన్ని ఈ సైజులో ఈ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉంటుంది కదా, అది మీరు కూడా ఈ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటోగ్రఫీ అనేది మీకు రీసెంట్ అట్లీస్ట్ 2 or 3 months ముందు తీసుకున్నటువంటి ఫోటో లేదా అప్పటికప్పుడు మీరు తీసుకున్న దట్ విల్ బి వెరీ మచ్ ఫైన్. రీసెంట్ పాస్పోర్ట్ కలర్ పిక్చర్ షుడ్ బి అప్లోడ్ అండ్ షుడ్ బి వెరీ క్లియర్లీ విజిబుల్. సో అలాగే మీ యొక్క మనము అప్లై చేసేటప్పుడు ఇట్ విల్ క్యాప్చర్ ఆర్ లైవ్ ఫోటోగ్రాఫ్. సో లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా మన వెబ్ క్యామ్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా మనం అది లాగిన్ చేసి ఇక్కడ మన లైవ్ ఫోటో క్యాప్చర్ అవుతుంది. సో సిగ్నేచర్ అనేది కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదండి. ఇట్ షుడ్ బి లైక్ నార్మల్ సిగ్నేచర్. ఓకే, కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాలి, బ్లాక్ లెటర్స్లో ఉండకూడదు అనమాట. సో బేసిక్గా డీటెయిల్స్ అన్నీ కూడా, డీటెయిల్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో మనకి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ డిస్క్లైమర్ ఇచ్చారు చూడండి, ద ఐబీపీఎస్ రిజర్వ్స్ ద రైట్ టు చేంజ్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్. ఓకే, అంటే ఐబీపీఎస్ హ్యాస్ ద రైట్ టు మేక్ ఎనీ చేంజెస్ రిలేటెడ్ టు ఎగ్జామ్. సో యాజ్ ఐ టోల్డ్ యూ దీస్ డేట్స్ ఆర్ టెంటేటివ్, బట్ అఫ్ కోర్స్ టెంటేటివ్ అయినప్పటికీ కూడా దేర్ విల్ బి మైన్యూట్ చేంజెస్, దేర్ విల్ నాట్ బి మచ్ చేంజెస్ ఇన్ ఇట్. సో ప్రిపేర్ వెల్. దీనికి సంబంధించి ఐబీపీఎస్ ఎగ్జామ్కి సంబంధించి నేను ఆర్ఆర్బీస్కి సంబంధించి ఐ హ్యావ్ మేడ్ ఇంతకుముందు నేను బుక్ లిస్ట్ వీడియో ఒకటి చేశాను, నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఫర్దర్గా నేను దీని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ సిలబస్కి సంబంధించిన వీడియోస్ అవి నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.